మరలా మా ప్రయాణాన్ని కనిగిరి నుండి మొదలుపెట్టాము. కనిగిరి దాటి పామూరు రోడ్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా మబ్బంతా కమ్ముకున్నది. అక్కడ బ్రదర్ ఏమంటున్నాడంటే హ్యాపీ సాటర్డే అని చెప్పమంటే సోమవారం చెప్తానంటున్నాడు. ఇలా సరదాగా మాట్లాడుకోవచ్చు మా యొక్క జర్నీని ఇంకా వేగవంతం చేశాము. తమ్మినేనిపల్లికి వచ్చేసరికి సమయం వెలిగండ్ల రోడ్డు వరకు వచ్చున్నాము. ఇక్కడ నుండి ఆల్రెడీ వాన పడి ఆగిపోయింది ఫ్రెండ్స్. మీరు రోడ్డు మీద గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మరి వాన ఎంత బాగా పడి ఉన్నదో. మేము పోయేటప్పటికి ఆల్రెడీ పడిపోయి ఉన్నది వాన. దేవుని కృపను బట్టి జాగ్రత్తగా వెలిగండ్లు కూడా ఇప్పుడే దాటేశాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మన బండికి వైపర్ లేదు ఫ్రెండ్స్. వైపర్ మోటార్ అంతా స్ట్రక్ అయిపోయింది. మేము వెళ్ళే దారిలోనే ఎవరిదో మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఇక్కడ గుర్రాలు మరి రథము ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి ఇంకా భయంకరంగా వాన ప్రారంభమైంది. ఒక్కసారిగా అంతా నల్లగా మారిపోయింది మబ్బు మొత్తం. బాబన్న కాల్ చేసి వాళ్ళ ఊర్లో విపరీతమైనటువంటి గాలి వాన అని చెప్పేసి ఉన్నాడు. మీరు మధ్యలోనే ఎక్కడున్నారో అక్కడ ఆగిపోండి, కొంచెం నెమ్మదైనాక మరలా బయలుదేరండి అని చెప్పేసి అన్నాడు. ఆ వాతావరణాన్ని తప్పించుకోవడం కోసం కొంచెం అలా సైడ్కి ఆగున్నాము. పాపం ఇప్పటి వరకు ఆటో తోలి పాపం అలసిపోయి ఉన్నాడు. ఆటోలో వచ్చేటప్పుడు దావీదు మహారాజ్ గురించి చిన్న డిస్కషన్ చేశాము. అందులో కొంచెం డౌట్ వచ్చేసరికి బైబుల్ తీసి టకటక ఎతికేస్తున్నాడు. అక్కడ వాతావరణం నిమ్మలం అవడానికి కొంచెం సమయం పడుతుంది అనేసరికి ఇంకా మేము వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మళ్ళీ మా జర్నీని వేగవంతం చేశాము. అప్పటికే సమయం చాలా అయిపోయి ఉన్నది. మొత్తానికి మోటుపల్లి రోడ్డు దగ్గరికి వచ్చున్నాము. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉండేది. పెద్ద పెద్ద రాళ్ళు, ఇదంతా మట్టి రోడ్డు, ఇదంతా కొండ ప్రాంతము, చాలా భయంకరంగా ఉంటుంది. చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మోటుపల్లి ఊర్లోకి వచ్చేసి ఉన్నాము. ఈ మందిరంలోనే ఇప్పుడు ప్రేయర్ జరిగేది. మేము చేరుకునేసరికి సమయం 7 గంటల 7 నిమిషాలు అయి ఉన్నది.